ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నిన్న మొన్న నేను చూసిన టీవీలలో పేపర్లలో మా డీకే అరుణమ్మ మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండు, రేవంత్ రెడ్డి నన్ను ఓడగొట్టాలనుకుంటుండు, నేను మాత్రం కాంగ్రెస్ను ఓడగొట్టే వరకు ఊరుకునేదే లేదు, కాంగ్రెస్ను ఖతం చేస్తానని డీకే అరుణమ్మ అంటుంది. నేను అడుగుతున్న మా సోదరుని, మా మిత్రులని, మా చిన్నాన్నను, ఎందుకు అరుణమ్మ ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ నీకు అని నేను అడుగుతున్నా. ఎందుకమ్మా నిన్ను కిలాకన్పురం నుంచి, నిన్ను పాన్గల్ నుంచి కాంగ్రెస్ జడ్పీటీసీ చేసినందుకు కూడగొట్టాలనా? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యే చేసినందుకు కూడగొట్టాలనా? నిన్ను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కూడగొట్టాలనా? ఇవాళ రాష్ట్రంలో దేశంలో డీకే అరుణమ్మ అంటే గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగమే కదా. ఇవాళ కాంగ్రెస్ను ఖతం చెయ్యాలని నరేంద్ర మోడీ చేతిలో చురకత్తివై మా కడుపుల్లో పొడవాలని, మమ్మల్ని వెన్నుపోటుతో దెబ్బతీయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ నేను కాంగ్రెస్ను గెలిపించాలా అనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ జర్రసేపు ఆగురా నాయన, జర్రావు, ఏ జరా. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కా